కూకట్పల్లి బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. సహస్రను హత్య చేసింది 10th క్లాస్ విద్యార్థి అని గుర్తించారు. నిందితుడిని కూకట్పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 18న సంగీత్ నగర్లో 11 ఏళ్ల సహస్ర హత్యకు గురైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సహస్ర ఇంట్లో చోరీకి వెళ్లాడు నిందితుడు డబ్బులు తీసుకుని వెళ్తూ ఉండగా సహస్ర చూడడంతో గొంతు నిలిమాడు. ఆ తర్వాత బాలిక గొంతు కోసి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. కూకట్పల్లి బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. సహస్రను హత్య చేసింది 10th క్లాస్ విద్యార్థి అని గుర్తించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ లైవ్ లో అందిస్తారు. రమణ, చెప్పండి, ఆ నిందితుడు ఎవరు అనేది తెలిసిందా? అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. గతంలో ఇతనికి సంబంధించి ఏమైనా నేరారోపణలు ఉన్నాయా? షీలా, అంటే ఈ కేసు ముందు నుంచి కూడా సంచలనమని చెప్పాలి. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మొత్తం ఈ కేసు గురించి మాట్లాడుకుంటున్న పరిస్థితి మనం చూస్తాం. ఎందుకంటే ఒక అంతా చిన్నారని 11 సంవత్సరాల పాపను అత్యంత కిరాతకంగా ఎవరైతే అంటే పేరుగాంచిన నేరస్తులు మోస్ట్ వాంటెడ్ నేరస్తులు ఎలా అయితే హత్య చేస్తారో అంత దారుణంగా ఆ పాపను హతమార్చారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను చాలా పాశవికంగా హత్య చేయడం, ఇదంతా కూడా అసలు ఒక ప్లాన్గా జరిగిందనేటువంటి ఆరోపణలు కూడా వినిపించాయి. అయితే ఇప్పుడు షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. కేవలం 10వ తరగతి చదువుతున్న బాలుడు ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా అయితే మనకు ప్రస్తుతం సమాచారం అవుతుంది. మొత్తం కేసు అయితే పోలీసులు ఛేదించారు. ఇంకా పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది. మైనర్ బాలుడు కాబట్టి ప్రస్తుతం ప్రెస్ నోట్తో మరి వివరాలు చెప్పే అవకాశమే కనిపిస్తోంది. అయితే ఎవరైతే బాలిక ఇంటి పక్కనే ఉండేటువంటి బాబు కొన్ని గొడవల కారణంగా క్రికెట్ ఆడుతున్న సమయంలో వచ్చిన గొడవ కారణంగానే హత్య చేసినట్టుగా ప్రైమరీగా తెలుస్తుంది. ఇంకా కారణాలు ఏంటి అనేది తెలియాల్సి ఉంది. అంత క్రూరంగా ఎందుకు చంపాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా కొంత సంచలనంగా మారింది. ఎందుకంటే ముందు నుంచి కూడా కేసు మిస్టరీగానే ఉంది. ఎందుకంటే ఇంట్లోకి ఎవరు వెళ్ళినట్టుగా సీసీ ఫుటేజ్లో లభ్యం కాలేదు. పోలీసుల కేసు దర్యాప్తు అంతా కూడా ఒక సవాలుగా మారింది. చాలా కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. ఆ ఇంట్లో అద్దెకు ఉంటున్నటువంటి ఒక వ్యక్తిని, ఆ తర్వాత మిగతా చుట్టుపక్కల ఉన్న వారిని కూడా చాలామంది విచారించారు. అయినా కూడా ఎక్కడ చిన్న క్లూ కూడా దొరకలేదు. ఇక పోస్ట్ మార్టంలో కూడా పెద్దగా ఆశించిన స్థాయిలో ఏవి క్లూస్ కూడా లభించలేదు. దీంతో కేసు దర్యాప్తు చాలా ఇబ్బందికరంగా మారింది. పోలీసులు ఇన్ని రోజులు అవుతున్న కేసు చేయించకపోవడం పట్ల ఈరోజు కూడా వాళ్ళ పాప తల్లి చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు, తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మర్డర్ ఒక 10th క్లాస్ అబ్బాయి చేసినట్టుగా ప్రస్తుతం ప్రాథమికంగా గుర్తించడం అయితే తీవ్ర కలకలం రేపుతోంది. అంటే 10వ తరగతి అంటే మనం ఎంత చిన్న మైనర్ బాబు ఇంత దారుణానికి ఎలా ఒడగట్టాడు, అది మొత్తం 19 కత్తిపోట్లున్నాయి బాలిక ఒంటిపైన. పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు కూడా నివ్వరపోయారు. గొంతు దగ్గర దాదాపు 12 కత్తిపోట్లు. అంటే ఎంతో కసి ఉంటే, కోపం ఉంటే తప్ప అంత దారుణానికి ఒడగట్టరు. మరి అలాంటి అంత దారుణంగా ఈ బాబు ఎందుకు ప్రవర్తించాడు, ఆ బాబుకు సంబంధించి మానసికంగా సమస్యలు ఉన్నాయా, ఇలాంటివన్నీ తెలియాల్సి ఉంది. అయితే ఇంకా ప్రైమరీగా పూర్తి స్థాయిలో ఇది పోలీసులు ధృవీకరించలేదు. కానీ అంటే మనకు ఉన్న సమాచారం మేరకు అయితే కేసును దాదాపు ఛేదించారు. 10వ తరగతి చదువుతున్నటువంటి ఈ బాబే, ఇంటి పక్కన ఉన్నటువంటి ఈ బాబే ఈ దారుణానికి అయితే ఒడిగట్టాడు. మరి పూర్తి స్థాయి సమాచారం మనకు పోలీసులు తెలిపే అవకాశం ఉంది. ఏదేమైనా మొత్తం ఈ మిస్టరీ ఛేదించడానికైతే పోలీసులు దాదాపు 6 బృందాలు నిర్విరామంగా కృషి చేస్తూనే ఉన్నాయి. అనేక రకాల అంటే టెక్నికల్ సంబంధించిన వాటిని వాడుకున్నారు. అన్ని ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు 24 గంటలు శ్రమించినప్పటికీ కూడా పెద్దగా క్లూస్ లభించలేదు. కానీ చివరికైతే, ఎందుకంటే పోలీసులు తమకు సంబంధించి ఏ చిన్న క్లూ ఉన్నా దాన్ని పట్టుకొని కేసు చేయించగలుగుతారు కాబట్టి సేమ్ అదే స్థాయిలో ఇందులో కూడా చాలా పెద్ద మొత్తంలో టెక్నాలజీని వాడి మొత్తంగా ఈ బాబే హత్య చేసినట్టుగా అయితే ధృవీకరించినట్టుగా తెలుస్తుంది. ఆ బాబు ఎక్కడైతే కత్తి దాచిపెట్టాడో అవన్నీ కూడా సేకరించినట్టుగా తెలుస్తుంది. అంటే పూర్తి స్థాయి ఆధారాలతోనే ఈ కేసు సంబంధించి పూర్తిగా వివరాలు పోలీసులు వెల్లడించేందుకు సిద్ధమయ్యారు. కాబట్టి ప్రస్తుతం ఆ బాబు ఎక్కడైతే కత్తి దాచాడో అవన్నీ కూడా తీసుకుని ఆ ఫింగర్ ప్రింట్స్ను పోల్చుకోవడం ఇవన్నీ ఉంటాయి, ఇలాంటి టెక్నికల్స్ ఉంటాయి. కాబట్టి అవన్నీ పూర్తయ్యాక
అధికారికంగా పోలీసులే ఈ కేసుకు సంబంధించిన మిస్టరీని అంటే పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే కేసు అయితే ఛేదించినట్టుగా అయితే మనకు పోలీసుల నుంచి అంత సమాచారం. శిలా. థ్యాంక్ యూ రమణ.